తీయగా చల్లగా. సంస్థ వారు మాస్టర్ని ఒక చిన్న రిక్వెస్ట్ చేశారనమాట. మీరు కంపోజ్ చేసిన పాట ఎవరన్నా మీ అసిస్టెంట్తో కనీసం ఒక సగం పాటను స్టేజ్ మీద అభినయం చేసేటట్టు చేస్తారా అని. ముందు ఆయన కొంచెం ఇబ్బంది పడి ఎక్కడనైనా నేను ఇప్పుడు అని అన్నా కూడా మా బలవంతానికి తల ఉంచారు ఆయన. ఇప్పుడు వారి చిరంజీవులు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక పాటకు పర్ఫామ్ చేస్తారు. మల్లెపూలు పెడతా, కంచి పట్టు చీర పెడతా, అందాలతో బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లార నీవే. చిన్నదాన్ని నేనే చిన్నదాన్ని నేనే ముంత మజ్జిగిచ్చుకుంటా, గోరు ముద్దలిచ్చుకుంటా, అందాలతో బంధాలతో అల్లారు ముద్దిచ్చి తెల్లారిపోతా. మీరు అసలు డాన్స్ డైరెక్టర్ కావాలని రాలేదు కదా మెడ్రాస్కి? లేదు సార్, అస్సలు లేదండి. అసలు ఏ ఉద్దేశంతో నేను రాలేదు మెడ్రాస్. ఏదో పని దొరికితే చేద్దామని మద్రాసు వచ్చారు? లేదు సార్, అది కూడా కాదు. మా సిస్టర్ నన్ను తోడు తీసుకొచ్చిందండి. మా ఊరు వచ్చినప్పుడు, ఆదోని వచ్చినప్పుడు మా సిస్టర్ అంటే తన మనసులో ఏముందో నాకు తెలియదు, నన్ను తనకు తోడుగా రమ్మని తీసుకెళ్ళి 1955 అండి ఇది. సో అప్పటికి నేను కూడా కొంచెం అల్లరి చిల్లరిగా ఉన్నానండి అక్కడ. అప్పుడు మీ వయసు ఎంత? 16 ఇయర్స్, 16-17 ఇయర్స్ ఉంటుందండి. సో మరి ఆమె ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, నన్ను తీసుకొచ్చేసింది. సో మద్రాసులో నేను ఆమెకు తోడుగా ఉంటూ ఉన్నాను, కానీ నేను నా ఊరు వెళ్ళిపోవాలి, నా స్నేహితులందరినీ కలవాలి అనుకుంటూ ఉన్నాను. సో ఈ లోపల మా గురువుగారు రావటం, నేను ఎప్పుడు ఆయన్ని గురువుగారేనే సంబోధిస్తున్నాను. బావగారని ఎప్పుడూ పిలవలేదండి. తర్వాత ఆయన ఎప్పుడు నాతో తెలుగులోనే మాట్లాడేవారు, హిందీలో కూడా మాట్లాడేవారు. నాకు హిందీ వచ్చు, ఆయన హిందీలో మాట్లాడేవారు కాదు. సో ఆయన ఈ సాంగ్స్ రిహార్సల్స్ అన్ని ఇంట్లోనే చేసేవారండి. ఎక్కడ రిహార్సల్ హాల్స్కి వెళ్ళి చేయరు. ఎక్కువ చెప్పేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చిన్న చెప్పాలి, మీది రావాలని మీ ద్వారా నేను ఈ ప్రశ్న వేయడం. సో ఆయన అక్కడ డాన్స్ రిహార్సల్ చేస్తుంటే నేను వెనకాల నిలబడి ఏదో పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఉండేవాడిని అండి. ఆయన డాన్స్ రిహార్సల్ చేస్తూనే అలా ఒకసారి తిరిగి వస్తూ ఉండేవారండి. ఇల్లంతా తిరిగి వస్తూ నన్ను చూశారు, పిలిచారు అన్నమాట. ఎప్పుడు నన్ను ఎక్కువ పలకరించారు కూడా. ఆయన పిలిచి, ఏంటి నువ్వు ఏదో ఎగురుతున్నావు, నీకు డాన్స్ ఇంట్రెస్టా అంటే నేనేమి జవాబు చెప్పకుండా తల ఊపానండి. దాంతో మీకు తెలియని విషయం ఒకటి చెప్పాల్సింది ఏంటంటే అండి, మా గురువుగారి గురించి అంటే ఆయన గొప్పతనం నేనే చెప్పాలండి. ఆయనకి సమయం లేదండి, డాన్స్ నేర్పే సమయం లేదు. వాళ్ళ యొక్క టోటల్ కుటుంబమే డాన్స్ కుటుంబం అండి. వారు వస్తా ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు జైపూర్ నుంచి వచ్చినాడండి. అందుకే ఈ కథక్లో మీకు ఘరానాలని ఉన్నాయండి. ఇప్పుడు బ్రిజు మహారాజ్ గొప్ప గురువులు ఆయన, వాళ్ళది లక్నో ఘరానా అండి. సో వీళ్ళది జైపూర్ ఘరానా అండి. సో అలా ఆ ఘరానా నుంచి వచ్చిన ఆయన కాబట్టి వాళ్ళ మేనమామ గారు గురువు సుందర్ ప్రసాద్ గారని, ఆయన ఢిల్లీలో రవీంద్ర భారతిలో ప్రొఫెసర్ అండి కథక్ డాన్స్కి సంబంధించి. ఆయన సెలవుల్లో వచ్చారండి మద్రాసు ఆ సమయంలో. అప్పుడు ఈయన షూటింగ్ బిజీలో ఉండటం వలన ఆయన మేనమామ గారిని రిక్వెస్ట్ చేసి ఇతనికి డాన్స్ నేర్పండి అని చెప్పి ఆయన చేత నాకు డాన్స్ నేర్పించారు. కాబట్టి మొదటి గురువు ఆయన అండి, మొదటి గురువు ఆయన కాబట్టి ఆయన డాన్స్ నేర్పించారండి. దాని తర్వాత ఒక నెల ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా గురువు గారు నాకు డాన్స్ నేర్పటమే కాకుండా ఆయన భరతనాట్యం కూడా నేర్చుకోవాలి ఇతను అని చెప్పేసి
ఆయనకు గురువు అండి. తంజావూరు ఎళ్ళప్ప పిళ్ళయ్య అనేవారు. ఆయన కూడా ఆయనకు గురువు అండి. ఎవరికి? మా గురువుగారు గురువు. ఆయన ద్వారా నాకు భరతనాట్యం నేర్పించారండి. తర్వాత ఈశ్వర్లాల్ గారు అని ఒక ఆయన సినిమాకి సంబంధించిన డాన్స్ ఆయన ద్వారా నేర్పించారండి. దాని తర్వాత విశ్వం గారు, మీరు ఇంతకుముందే చెప్పేశారు, ఆయన ద్వారా. ఇలా అంటే ఆయన యొక్క సహృదయాన్ని నేను ఎలా చెప్పాలనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక గురువు అంటే ఇది విద్య నేర్పడం కాదండి, దానం చేశారండి. ఆయన విద్యాదానం చేశారు. తప్పకుండా చెప్పాలి కదండి విద్యాదానం. ఎందుకంటే నా దగ్గర నుంచి ఏమీ ఆయన ఆశించలేదండి. నేను ఇంతవరకు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదండి. మీరు మాట్లాడుతుంటే నేను వినాలన్న తాపత్రయం నాకు ఎక్కువ ఉంది తప్పనిస్తే. ఎందుకనంటే మా గురువుగారి గురించి మీరు ఇంత చెబుతున్నారు. ఆయనకి అసలు ఎంత పాపులారిటీ వచ్చింది. ఆయన నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు తెలుగు వాళ్ళకి తెలియాలంటే, ఆయన సినిమాలు చెప్పాలంటే దసరా బుల్లోడు చాలా ఇంపార్టెంట్. ఇల్లరికం అయితేనేంటి, మీకు భార్యాభర్తలు అయితేనేంటి, నిలువవే వాలు కనుల దాన ఆయన చేశారు. నిలువవే వాలు కనుల దాన వయాదే హంస నడక దాన నీ నడకలు హొయలున్నది తాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా ఓ తెలియా ఓ మగువా అది నీకే తెలుసు. సో ఇలాంటివి చాలా ఎన్నో సినిమాలు, ఆయన తెలుగు సినిమాలు కూడా చేశారు. సో అలా నేను డాన్స్లోకి వచ్చానంటే రప్పించబడ్డానండి. నాకు ఏ ఇంట్రెస్ట్ లేదండి, కానీ ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు. చేసిన దానికి మా గురువుగారు ఇవాళ మీరు అడిగినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం మీకు చెప్తాను సార్. ఇందాక ఆ కుర్రాడు డాన్స్ చేసినందుకు అంటే ఆ అమ్మాయి ఒక పాట ముందు రాజేశ్వరరావు గారు పాట పాడింది చూడండి, అందాల బొమ్మతో. ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి నాకు లోపల ఎక్కడో గాయకుడు ఉన్నాడన్న ఉద్దేశం అండి. లేడండి, అది నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాస్టర్ గారు అని పిలిచాను, రాజేశ్వరరావు గారిని. మాస్టర్ గారు నేను పాట పాడాలనుకుంటున్నానండి. పాడండి సార్ అని అన్నారండి. ఆయన వే ఆఫ్ స్టైల్లో ఆయన అన్నారు. ఇదే పాట పాడి వినిపించానండి. ఆయన పాట విన్న తర్వాత మీరు కృష్ణార్జునులాగా ఉన్నారు, బాగా డాన్స్ చేస్తున్నారు అంటే మా గురువు గారిని నన్ను బాగా డాన్స్ చేస్తున్నారు, మీరు పాడుతుంటే మాట్లాడినట్టుంది, దయచేసి మీరు డాన్స్లోకి వెళ్ళండి సార్. ఆయన దండం పెట్టి, ఆయన పాదాలకి దండం పెట్టి వచ్చేసానండి. సార్ వాళ్ళ దగ్గర పనిచేసే అదృష్టం నాకు దక్కింది సార్. అటు నౌషాద్ గారితో నిజం సార్. అసలు మరి ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ మీకు తెలుసా అండి ఒక విషయం? ఆర్డి బర్మన్ గారు గొంతు నేను పాడానండి. నేను డాన్స్ చేశా ది ట్రైన్ అనే సినిమాలో. ఓ మేరీ జా मैंने कहा ఓ మేరీ జా తూనే సునా, ఆ పాటకి నేనే డాన్స్ చేశానండి. నేను హెలన్ గారు ఇద్దరం కలిసి చేశాం. ఆయన వాయిస్ నాకు చాలా ఈజీగా ఉంది. హెలన్తో డాన్స్ చేశారు. అవును సార్. ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. జెలస్ ఆఫ్ యూ అంటే ఈవెన్ నౌ ఐ లవ్ హర్. मेरी जान मैंने कहा मेरी जान तूने सुना, मेरी जान मैंने कहा मेरी जान तूने सुना, दिल ने दिल से क्या कहा विधि 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 विधि. సో ఇలా నాకు చాలా అవకాశాలు, గొప్పవారి వాయిస్లు పాడటం, గొప్పవారితో డాన్స్ చేయటం, దీనికంతటికి కారణం మా అక్కయ్య గారు. ఆమెని అక్కయ్య అనటం కంటే అమ్మ అనటంలో ఆనందం ఎక్కువ ఉంటుంది నాకు. ఇంతకుమించి ఏం చెప్పలేను. లేకపోతే ఇవాళ మేము ముందు వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేది అంత సామాన్యమైన విషయం కాదండి. పాడుతా తీయగా చల్లగా